మీకు తెలుసా చాట్‌జీపీటీ ఒక సెర్చ్‌కు అప్రాక్సిమేట్‌లీ 500 ml వాటర్‌ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇలానైతే రానున్న 5 ఏళ్లలో అంటే 2027 కల్లా ఆల్మోస్ట్ 6.6 బిలియన్ లీటర్ల వాటర్‌ని వేస్ట్ చేసిన వాళ్ళమైతాం మనం ఏఐ యూజ్ చేసి. అసలు ఏఐకి వాటర్‌కి ఏం సంబంధం అని మీరు అనుకుంటున్నారా? ఏఐకి ఓన్లీ ఇంటర్నెట్‌తోనే సంబంధం, మరి వాటర్‌తో ఏం సంబంధం అని మీరు అనుకుంటున్నారు? ఈ విషయాలకన్నీ ఈ వీడియోలో నేను ఆన్సర్ చెబుతాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయ్యి లైక్ చేయండి. అసలు ఏఐ యూజ్ చేయడం వల్ల వాటర్ ఎందుకు కన్జ్యూమ్ అవుతాయంటే, మనకు ఏఐ క్రోమ్లో ఓన్లీ ఒక వెబ్సైట్ లానే కనపడుతుంది, కానీ ఏఐ అంతా ఒక మెకానిజం. ఈ మెకానిజం అయితే ఆ కంపెనీ వాళ్ళ ఆఫీస్లో నడిపిస్తుంది. ఈ మెకానిజంలో కూలింగ్ టవర్స్, మెకానిజంని కూల్ చేయడానికి ఇటువంటి ఎన్నో మెకానిజమ్స్ యూజ్ చేస్తారు. కాబట్టి దీళ్ళను కూల్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 1 అవర్కి 9 లీటర్ ఫ్రెష్ వాటర్ చాలా అవసరం పడుతుందంట. ఒక గంటకు 9 లీటర్లు అంటే అలా అయితే ఒక రోజుకు 216 ఫ్రెష్ వాటర్ని ఏఐ యూస్ చేసుకుంటుందంట. ఓన్లీ చాట్‌జీపీటీ ఒకటే కాదు, ఇటువంటి ఏఐ టూల్స్ మన గూగుల్లో చాలానే వచ్చాయి. అలానే ఒక మంత్కు తీసుకుంటే 6,480 లీటర్ల ఫ్రెష్ వాటర్, అలానే ఒక ఇయర్కు తీసుకుంటే 78,840 లీటర్ల ఫ్రెష్ వాటర్స్ కన్జ్యూమ్ చేసుకుంటుంది ఈ ఏఐ టూల్స్. ఇక రానున్న 5 ఏళ్లలో 6.6 బిలియన్ల లీటర్ల వాటర్ వేస్ట్ కాబోతుందని ఒక అంచనా ప్రకారం చెబుతున్నారు. ఇదంతా నేను చెప్పింది అయితే అసలే కాదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ వాళ్ళు ఈ అనాలిసిస్ మొత్తం చేసి వాళ్ళు గూగుల్లో అప్లోడ్ చేశారు. మీరు కూడా వెళ్ళి చూడవచ్చు. ఏఐ వల్ల వాటర్ వేస్టే కాదు, దీనివల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. మేజర్గా మనకి ఇప్పుడు అందరికీ ఫేస్ చేసేది మాత్రం అన్ఎంప్లాయ్మెంట్. అకార్డింగ్ టు సిఎన్సిబి న్యూస్ ప్రకారం 2023లోనే 37% ఆఫ్ వర్క్ అనేది రిప్లేస్ చేసిందంట ఏఐ. అలానే 2024లో అయితే 44%. ఇప్పటికీ కేవలం 8 నెలల్లోనే ఇంత అంచెలంచెలుగా ఎదిలిపోయిందంటే రానున్న 5 ఏళ్లలో దీని బూమ్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈవెన్ ఇది వైట్ కాలర్ జాబ్స్లలో కూడా ఎంటర్ అయిపోయింది. ఇప్పటికే 96.2 30.4% వర్కర్ని రిప్లేస్ చేసి పడేసిందంత ఏఐ. ఇక 2030 నాటికి దీనికి అదనంగా ఇంకా 14% ఆఫ్ ఎంప్లాయీస్ని రిప్లేస్ చేయబోతుందని యునైటెడ్ నేషనల్ వాళ్ళు చెప్పేశారు. అంటే దీనికి అదనంగా 14% అంటే 375 మిలియన్ వర్కర్స్ని రిప్లేస్ చేయబోతుందంట. అసలు ఏఐ ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? 2 మహానుభావులు ఒక లోగోని డిజైన్ చేయడానికి 1995లో డిసెంబర్లో ఈ ఏఐ టూల్స్ని కనిపెట్టారంట. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు మన మొత్తం జాబ్స్ని మొత్తాన్ని రికవర్ చేస్తూ వస్తుంది. ఇక ఏఐ రిప్లేస్ చేయలేంటి ఏమన్నా ఉందంటే పెయింటర్, డాన్సర్, స్టేజ్ యాక్టర్స్ ఇటువంటివి మాత్రమే ఏఐ రిప్లేస్ చేయలేదు. ఒకవేళ మీరు కూడా ఈ బూమింగ్ ఏఐ టెక్నాలజీ నుంచి బయటపడాలంటే మీరు బెస్ట్ సొల్యూషన్ ఒక బిజినెస్ మ్యాన్ కావడమే చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. ఇప్పటివరకు ఏఐ రిప్లేస్ చేసింది అయితే కస్టమర్ సర్వీస్, బేసిక్ అనలిటిక్ రోల్స్, గ్రాఫిక్ డిజైనర్ వంటి ఎంతో పెద్ద డిజైనర్స్ని ఏఐ రిప్లేస్ చేసి పడేసింది వితిన్ సెకండ్స్లో. కాబట్టి నువ్వు కూడా ఓన్లీ అందరిలాగా బీటెక్ ఇవి చేయకుండా ఒక స్పెషల్ స్కిల్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని దాని నుంచి మనీ ఎర్న్ చేయడం నేర్చుకుంటే రానున్న సిచ్యువేషన్స్లో చాలా ఉపయోగపడుతుంది. లేదంటే మీరు కూడా ఒక అన్ఎంప్లాయ్మెంట్ లాగా మిగిలిపోతారు. కాయిన్కు 2 సైడ్స్ ఉన్నట్టు ఏఐ వల్ల ఎంతోమంది బిజినెస్ ఓనర్స్ చాలా లబ్ధి పొందారు, కానీ మనలాంటి నార్మల్ పీపుల్సే చాలామంది నష్టపోయారు బికాజ్ ఆఫ్ జాబ్స్. మొత్తం మిడిల్ క్లాస్ పీపుల్స్ మైండ్ సెట్నే దెబ్బతీసి పడేసింది ఈ ఏఐ టూల్. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరు బీటెక్ ఆర్ డిగ్రీ చేసి జాబ్ చేయమని ప్రతి పేరెంట్స్ మరియు ప్రతి రిలేటివ్స్ చెప్పేది, కానీ ఆ జాబ్స్ని ఈ ఏఐ మొత్తం రిప్లేస్మెంట్ చేస్తుంది ఈ 5 ఇయర్స్లో మరియు రానున్న 5 ఇయర్స్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.